పార్టీ ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా ఏర్పాటు చేయకుండా మా ఇంట్లోనే ఏర్పాటు చేయటం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. దానికి రీజన్ ఉంది. మీ అందరూ మా బిజినెస్ లో పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారు. ఐ వాంట్ టు షో అవర్ డిసిప్లిన్. మా ఫ్యాక్టరీలు మిల్లులనే కాదు, ఇంట్లో వర్కర్స్ కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అసలు నన్ను అడిగితే డిసిప్లిన్ అన్నది ఇంటి దగ్గరే స్టార్ట్ అవుతుంది అనేది నా థియరీ. అసలు మా వర్కర్స్ కి స్ట్రైక్ అన్నదే తెలీదు. మోహన్, మన వర్కర్స్ ఏది? పగలు రాత్రి లేకుండా వంటలు చేసేది మీరు, పొట్టలు నింపుకునేది యజమానులు. ఎంత కష్టపడుతున్నారు, మీకు వచ్చేదేంటి? ఎదుగుతున్నారు కదండి, 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు. ఏం సంపాదించావు? ఓ కారు కొన్నావా? కారా పనిలేనండి, కానీ రోజు నడిపింది నేనే కదండి. అందుకే మీరు ఇలా తగలట్టారు. నిజానికి ఇంట్లో మీరు పని వాళ్ళు కాదు, మీరే యజమానులు. దున్నేవాడిదే భూమి అన్నట్టు పనిచేసేవాడిదే. చాచా, మీరంతా గాడిదలు. నినాదాలు ఇవ్వడం కూడా రాదు. రాము పని చేయడు, రహీం ఇక్కడే కూర్చుంటాడు. గోపాల్ అక్కడికి రాడు. వీల్లేదు, మీరు స్ట్రైక్ చేస్తున్నారు. డిషెస్ అన్ని డెలిషియస్ గా తయారు చేయించాం. ఈ పార్టీ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. నేను వచ్చేసా. రాము ఏడ్రా? రహీం దగ్గరికి వెళ్ళాడు. రహీం ఎక్కడ? గోపాల్ దగ్గర ఉన్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారు అసలు? కిచెన్ రూమ్ లో ఉన్నారు. అక్కడేం చేస్తున్నారా? స్ట్రైక్ చేస్తున్నారు. మీ ఇంట్లో వర్కర్లే స్ట్రైక్ చేస్తే ఇక ఫ్యాక్టరీ వర్కర్ల మాట ఏంటి? అదే అదేం లేదు. ఏంట్రా ఇది? ఇది జానీ చేసిన బిర్యానీ. తింటే ఏమవుతుందో గానీ చేస్తావా నువ్వు? బోని అక్కడ పెట్టిపో, వెళ్ళు. ఇది మా కొండ చేసిన కలకండ. ఫస్ట్ టేస్ట్ చేయండి. ఆను మా అమ్మగదు కొట్టేనా? కారం 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 ఏంటి? జోక్ లేదు. మీరు తిన్న స్వీట్ కారం కారం. స్వీట్ కారంగా ఉందంటే కారం స్వీట్ గా ఉంటుందా? ఆగండి, మీరు తినండి. మొమ్మడి వరకు పట్టపట్లాడించండి. ఇది నీళ్ళు అంటది. తినండి. వద్దు, మొమ్మడి వరకు నా బోధ నన్ను చంపొద్దు. మారం చెయ్యొద్దు, లేకపోతే డాడీ బాధపడతాడు. తిను. బాగుంది, చాలా బాగుంది. మీ ఇంట్లో డిసిప్లిన్. ఇంట్లో ఒక్కడే ఇలా ఆడుకున్నాడు, ఇక ఫ్యాక్టరీలో అయితే ఎంతమంది ఆడుకునేవారు? మీ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే ప్రాఫిట్ మాటేమో గానీ మాకు పిచ్చెక్కుతుంది. డిసిప్లిన్ అంటే ఏంటో చూపెడతాడంట. చాలా గొప్పగా చూపించాడు. ఈయనదో కంపెనీ, దానికో డిసిప్లిన్. పదండి వెళ్దాం. ఫోటో రివర్స్ చేసావేంటి? మనం రివర్స్ అయ్యాం కదా అందుకు. చాలా తెలివిందిరా నీకు. మరి ఇలా ఫోటోలు చూడడం ఎందుకురా? పెళ్లి చేసుకోవచ్చుగా. నేను రెడీయే గానీ అమెరికాలో ఉంటుంది, ఒప్పుకుంటుందంటవా? నేను పెళ్లి చేసుకోమంది ఎర్ర జుట్టుదాన్ని కాదురా, వేరే ఎవరైనా అందమైన అమ్మాయిని. రేయ్, నీకు వయసు వచ్చింది, ఒక పెళ్ళాన్ని చూసుకోవాల్సిన టైం వచ్చింది. ఓకే, ఎవరి పెళ్ళాన్ని తీసుకోమంటావు? వేళాకోళాలు వద్దురా, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఓ మంచి సంబంధం చూస్తాను, చేసుకుంటావా? అప్పుడే నాకు పెళ్ళి ఏంటనయ్యా? అయినా మీ ఇష్టం, మీరు చేసుకోమంటే చేసుకుంటా. ఓవర్ యాక్షన్ చేయకురా. నీకు పెళ్లి చేయాలని డిసైడ్ చేశాం. ఒక మంచి సంబంధం కూడా చూసాం. అమ్మాయి తండ్రి బాగా డబ్బున్నవాడు. వాళ్ళతో బంధుత్వం కలుపుకుంటే మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది. అదనమాట మీ ఏడుపు. ఆ? అదే ఏం లేదు. నిన్ను చూడడానికి ఆయన రేపు వస్తున్నారు. వచ్చిన ఆయనతో మర్యాదగా ప్రవర్తించు. అలాగే, కానీ నేను ఆయనతో విడిగా మాట్లాడతాను. ఈ కండిషన్ ఓకే అయితే సరే, లేకపోతే లేదు. అలాగే, నీ ఇష్టం. ఇంతకీ నా కాబోయే మామగారి పేరేంటో? నరసింహారావు. ఐ సీ. ఆయన ఏ టైపు? ప్రసాదరావు గారు, ఎన్నాళ్ల మన వ్యాపార సంబంధం ఇప్పుడు చుట్టరికం కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. మీ చిన్నబ్బాయి కూడా మీలాంటి వాడే అయి ఉంటాడు అనుకుంటాను. అదేమిటి అలా అయిపోయారు? మా నాన్నకి పొగడతలంటే గిట్టవు. నో, ఇది పొగడత కాదు, ఫ్యాక్ట్. అది సరే, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడే. ముందు మా వాణ్ణి చూడండి. ఓకే. విజయ్, విజయ్, ఇటానా? వీడే మావాడు. ఈయన నరసింహారావు గారు.
మా వాడికి పెద్దవాళ్ళంటే అంత గౌరవం అండి. కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. కనిపిస్తూనే ఉంది లేవయ్యా, లే లే. అలా కూర్చో. పర్వాలేదండి. ప్రసాదరావు గారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఈ రోజుల్లో ఇంత వినయం ఉన్న కుర్రాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఎంత వినయంగా ఉంటాడో అంత అల్లరి చేస్తాడండి. వయసు అలాంటిది కదా. మా అమ్మాయి కూడా పైకి ముద్దపప్పులా కనపడుతుంది కానీ మహా అల్లరి పిల్ల. కొంపతీసి మనవాటైపోయినా అయితే ఇద్దరూ కలిసి ఇల్లు పీకి పందిరేస్తారు. ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు? అబే ఏం లేదండి, మీరు మా వాడితో మాట్లాడుతూ ఉండండి, మేము ఎప్పుడే వస్తాం. రండి నాన్న. ఆ, బాబు, విజయ్, చెప్పండి మామయ్య. ఆ, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఓ బాగా తెలుసు. నన్ను చూసి మీ అమ్మాయికి తగిన వాడినో కాదు చెక్ చేయడానికి వచ్చారు. అబ్బే అలా అని కాదు. ఎందుకు కాదు? కొనే ముందు వంకాయలు చెక్ చేయమా, తినే ముందు వంటకాలు రుచి చూడమా. అలాగే కాబోయేళ్ళని చూడలో తప్పేంటి? చూసుకోండి. ఇదిగో ఈ పళ్ళు కోల్గేట్ టోటల్ గా ఒరిజినల్. ఇదిగో జుట్టు మీ మీదొట్టు, రంగు వేయలేదు. ఈ మధ్యలో చూసారా? చాలా సరదా మనిషిలా ఉన్నావు. అప్పుడే ఏం చూసారు? ఇంకా చాలా ఉంది. మా అమ్మాయికి పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాడతాగా. చోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది, పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు. మా అమ్మాయికి డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను చేస్తాగా. తోం, భీం, తగడదిద్దుతాం, తగడదొంతుతాం, తగడదిద్దుతాం, తగడదిద్దు. యా! ఇది కూచిపూడి. ఇది నాకు తెలీదు. ఇది భరతనాట్యం. సరదా కూడా ఓ హద్దు ఉండాలి. లే, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. మీ అమ్మాయి నల్లగా ఉంటుందా? కాకిలా ఉన్నా పర్వాలేదు. మెల్లకన్నా 2 కళ్ళు లేకపోయినా ఓకే. కుంటిదా అయినా సరే నేను చేసుకుంటాను. కానీ కట్నం మాత్రం 1 కోటి. ముందు లే. అసలు కోట? అవును, నేను ఇంకా తక్కువే అడిగాను. అదే మా డాడీ అయితే 2 కోట్లు అడిగేవాడు. ఎవరా గారు? ఆ, ఆ, ఎలా ఉన్నాడండి మావాడు? ఏమైందండి? ఏం కాలేదు అడగండి. ఏరా, ఏం చేసావు? నేనేం చేశానన్న? పాట పాడి డాన్స్ ఏమంటే జస్ట్ చేసి చూపించా. చూపించాడు. మీ వాడి పిచ్చంతా చూపించాడు. నేను ఊరుకోను. అసలే ఉగ్ర నరసింహాన్ని. చెప్పేది డ్రాప్ చేయమంటారా? ఛెక్. పరువు తీసావు కదరా. పరువు కన్నా డబ్బే ముఖ్యం కదా నాన్న.